ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 11 అధ్యాయము 33వ వచనం ఒకసారి మనం గమనిస్తే, ఈ రోజున మన అంశం యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అనే విషయం మీద కొన్ని వచనాలు మనం ధ్యానించుకున్నాం. పిల్లరా, ఆయన ఎవరు అనుకుంటున్నారు ప్రజలు? లూకా సువార్తలో లూకా రాస్తున్నటువంటి వైద్యుడు లూకా గారు రాస్తున్నటువంటి సువార్త 8వ అధ్యాయము మనము 22వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరి ఒకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీద వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. గనుక ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి నిమ్మళమాయన. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలిని నీళ్లను ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకరితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడి. దేవుడి వాక్య భాగం మన వెనుకల్లో దీవించునుగాక. పిల్లరా, గమనించండి, శిష్యులు పిల్లల పయనిస్తున్నటువంటి నావ మీద గాలివాన కొట్టినందువలన ఆ నావలో కూడా, ఆ ధోనిలో కూడా ఆయన నిద్రిస్తున్నట్లుగా దేవుని లేఖనాలలో మనం చూస్తున్నాం. భయంకరమైన గాలివాన సరస్సు మీద వచ్చి ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, మేము నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపారు. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానవి అణిగి నిమ్మళమాయను. మీ విశ్వాసం ఎక్కడ అని వారిని గద్దించినప్పుడు పిల్లరా, శిష్యులు అనుకుంటున్నారు, గాలి నీరు సముద్రం వెనుక లోబడుతున్నది, ఈయన ఎవరు అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఆశ్చర్యపడ్డారంట. పిల్లరా, గమనించండి. కాబట్టి ఈయన ఎవరో అనుకుంటున్నారు. గాలిని తుఫానును గద్దించిన అనేక పర్యాయాలు పిల్లరా, వారు నిమ్మళమైన సముద్రం మీద నడిచి వచ్చిన శిష్యులకు ఇంకా ఈయన మరియమ్మ కుమారుడే, యోసేపు కుమారుడే అనుకుంటున్నారు. కానీ ఆయన సృష్టికర్త అని, దేవుడని వారు గ్రహించలేకపోతున్నారు. మనిషి కుమారుడు అనుకుంటున్నారు, మరియ కుమారుడు అనుకుంటున్నారు, క్రీస్తు మెస్సయ్య అనుకుంటున్నారు. కానీ ఆయన సృష్టికర్త అని, సర్వశక్తి కలిగిన వాడని, దేవుడని నమ్మలేకపోతున్నారు పిల్లలు. కాబట్టి ఈయన ఎవరో అని లోకం అనుకుంటా ఉంది. వడ్లవాని కుమారుడు అనుకుంటున్నారు, మరియమ్మ కుమారుడు అనుకుంటున్నారు, ఈయన ఒక ప్రవక్త అనుకుంటున్నారు కొంతమంది, ఈయన మెస్సయ్య క్రీస్తు అని కొంతమంది అనుకుంటా ఉన్నారు. పిల్లరా, ఈ రోజున కొన్ని విషయాలు ఈయన ఎవరు, యేసు ప్రభు వారు ఎవరు అనే విషయాన్ని కొన్ని విషయాలు మనం లేఖనాల నుంచి ధ్యానించుకుందాం. ఒకటి గమనించండి, యోహాను గారు సెలవిస్తున్నటువంటి భక్తుడని ఆమెది
బాప్తిస్మ ఇచ్చే యోహాను మాట్లాడుతున్నటువంటి మాటలు కొన్ని మనం ధ్యానించు. మొదటి అధ్యాయము యోహాను సువార్త, మొదటి అధ్యాయం. ముప్పై 33వ వచనం మనం చూద్దాం. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలను బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పాను. అవును ప్రియులారా, యోహాను వారు బాప్తిస్మ ఇచ్చే యోహాను 6 నెలల ముందు ఈ లోకానికి పంపబడినటువంటి ఒక శబ్దముగా యోహాను గారి దగ్గరకు వచ్చి పరిసయ్యులు వాళ్ళందరూ అడిగినప్పుడు, నువ్వెవరు? నువ్వు ప్రవక్తవా, ఏలియావా, క్రీస్తువా, మెస్సీయవా అని అడిగినప్పుడు నేను కాను అని సాక్ష్యం ఇచ్చాడు ప్రభు వారి గురించి. నేను కాను, క్రీస్తును కాను. మరి నువ్వెవరు, ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావని వారు అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను ప్రవక్తి అని యెషయా గ్రంథములో యెషయా గారు సెలవిచ్చినట్లుగా నేను ఒక ప్రభు మార్గమును సరళం చేయుడని చెప్పి ఒక శబ్దమును అని తాను తగ్గించుకున్నాడు. ప్రియులారా, క్రీస్తు ప్రభువాని గురించి అయితే ఆయన మాట్లాడుతూ నీళ్లలో బాప్తిసం ఇస్తున్నప్పుడు ఎవరి మీదైతే ఆత్మ పౌరం వలె దిగి వచ్చుట నువ్వు చూస్తావు అతడే ఈ లోకానికి నేను పంపిస్తున్నటువంటి క్రీస్తుని, మెస్సీయాని దేవుడు చెప్పినందువలన ప్రియులారా ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కొన్ని దినాల తర్వాత ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోవటానికి యోహాను గారి దగ్గరికి వచ్చినప్పుడు, యోహాను నీళ్లలో బాప్తిసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పౌరం వలె ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ప్రియులారా ఆ విషయాన్ని చూసినటువంటి యోహాను గారు అంటాడు, సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయనే నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు ఎవరి మీద ఆత్మ నిలిచి ఉండుట నీవు చూతువు ఆయనే పరిశుద్ధ ఆత్మలో బాప్తిసం ఇచ్చేవాడని సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు మనకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇవ్వగలిగినటువంటి వారిని, పరిశుద్ధాత్మలను అగ్నిలోను బాప్తిసం ఇచ్చేటువంటి వారిని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, గమనించండి, యోహాను ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం ఇచ్చేటువంటి అధికారము కలిగినటువంటి దేవుడు అని అర్థం. ఇక ముందు మనం గమనిస్తే ప్రియులారా, పరిశుద్ధ ఆత్మ లేనిదే ఎవడు కూడా యేసు ప్రభు అని ఒప్పుకొనలేడని లేఖనాలలో మనం చూస్తున్నాం. ప్రియులారా, పరిశుద్ధ ఆత్ముడు ఈ లోకానికి ప్రభువారు శిలువ బలియాగము చేసి శిలువలో మన కోసం చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు సజీవుడై తిరిగి లేచి, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధ ఆత్మను మీ కొరకు పంపిస్తాను. యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతూ, నేను వెళ్ళని ఎడల ఆయన రాడు, కాబట్టి నేను వెళ్ళటం మీకు క్షేమం అని మాట్లాడి, నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఆదరణకర్తగా ఉండటానికి, తోడుగా ఉండటానికి మీకు ఆదరణకర్తను పంపిస్తానని మాట్లాడుతూ, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యాస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేనదు. మీరు
ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించునని, మీలో ఉండును, మిమ్మల్ని అనాథలుగా విడువును, మీ వద్దకు వద్దును అని మాట్లాడుతున్నాడు. పిల్లల 14వ అధ్యాయము 16వ వచనం, 14వ అధ్యాయం 25లో కూడా, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటి మీకు జ్ఞాపకం చేయును. కాబట్టి ప్రియులారా, సత్యస్వరూపిగా ఆత్మ అంటారు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి ఆయన తిరిగి ఆరోహణమై వెళ్ళిన తర్వాత మేడగదిలో 120 మంది ఆయన నమ్ముకున్న వారు, ఆయన స్థాపించినటువంటి, ఆయనను బలపరిచినటువంటి బిడ్డలందరూ ఏక మనసుతో మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు ఆకాశం నుండి దిగి వచ్చినట్లుగా ఒక్కొక్కరి మీద నాలుకల వలె విభాగించబడినట్లుగా అగ్ని దిగి వచ్చి వారి మీద వ్రాలినట్లుగా వారి శక్తి పొందుకున్నట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి ప్రభునందు పిల్లల, కాబట్టి పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు మనకు అనుగ్రహించేటువంటి వాడు. అగ్నిలో మనకు పరిశుద్ధాత్మలోనూ అగ్నిలో బాప్తిసం ఇచ్చేటువంటి అధికారము కలిగినటువంటి దేవుడు అని అర్థం పిల్లల. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంటే పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బాప్తిసం ఇచ్చేటువంటి వారు. పిల్లల, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? ఈయన ఎవరు అనుకుంటున్నాడు? ఈయన ఎవరంటే అది యోహాను సువార్తలు 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మాట్లాడుతూ, భక్తుడైన యోహాను గారు రాస్తున్నటువంటి ఆత్మచేత రాస్తున్నమాట, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ప్రభువారు ఎవరంటే వాక్య స్వరూపైన దేవుడని అర్థం పిల్లలు. యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైన దేవుడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లలు. వాక్యస్వరూపైన దేవుడు ఆయనే. ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి 1 వాక్యస్వరూపి, 2 ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు పిల్లలు. ఈ దేవుడే పిల్లలు మనం గమనిస్తే ఇంకా ప్రభువారు ఎవరంటే వీళ్ళు లేఖనాలు సెలవిస్తున్నట్లుగా ఈ లోకంలో ఆయన ఏ రీతిగా ఉన్నాడో మనం కొన్ని విషయాలు ధ్యానించుకుందాం పిల్లలు. 2 గమనించే మూడవది, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ఎవరంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనంలో మనం గమనిస్తే పిల్లరా, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయన. నేను ఎవరి గురించి చెప్పితేనో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగునైతిని గాని ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షములుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచూ వచ్చిందని చెప్పిన పిల్లల గమనించండి. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురు వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచిన, నేను ఆయనను ఎరుగునైతిని గాని నీళ్లలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు
నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చటం నిలిచినచుతువు ఆయనే పరిశుద్ధాత్మలను బాప్తీసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లల 36 వచనంలో కూడా యేసు వైపు చూచి దేవుని గొర్రె పిల్ల, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అవును పిల్ల, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంటే ఈ లోకానికి వచ్చినటువంటి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని అర్థం. పిల్లలు, ఆదిమానుడిని ఆదాము మొదలుకొని లాస్ట్ ఈ లోకంలో ఎండింగ్ వరకు ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క పాపములను మోసుకొని పోవటానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల అని అర్థం. పిల్లల, దేవుడు అని అర్థం. లోక పాపములను మోసుకొని పోవటానికి ఈ లోకానికి వచ్చాడని, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడని లేఖనాలు. మన పాపములను తీసివేయటానికి, మోసుకొని పోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన పాపములను ఎత్తివేయటానికి వచ్చాడు. మన పాపములను జ్ఞాపకం చేసుకొనను అని మాట్లాడుతున్నాడు. మీ పాపములు కెంపు వలె ఎర్రనగా ఉన్న హిమము వలె తెల్లనగా చేస్తాను, రక్తం వల్లే ఎర్రనగా ఉన్న వాటిని గొర్రెపచ్చు వల్లే తెల్లనగా చేస్తానని మాట్లాడిన దేవుడు. మీ పాపములను సముద్ర గాథలలో పడేవేస్తాను, ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని మాట్లాడిన దేవుడు. పిల్లరా, మన పాపములన్నీ మోసుకుని పోవటానికి కల్వరిలో తన ప్రాణం అర్పించి రక్తమును చెందించి, ఆ రక్తంలో యేసు రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేయమని వాగ్దానము ద్వారా ఈ లోకంలో సర్వమానవాళ్ళ యొక్క లోక పాపములను మోసుకొని పోయినటువంటి గొర్రె పిల్ల. ఏ ఒక్కరి కాదు, ఒక్క దేశాన్ని కాదు పిల్లలు, సర్వలోక పాపాలను పరిహారకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే సర్వమానవాళి యొక్క పాపములను తీసివేయటానికి, మోసుకొని పోవటానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు అని అర్థం పిల్లలు. కాబట్టి ఒకటి, ఆయన వాక్యమైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆయన వాక్యమైన దేవుడు. రెండోది, ఆయనే దేవుడు. మూడవది, పరిశుద్ధాత్మలను అగ్నిలను బాప్తిస్మం ఇవ్వగలిగినటువంటి దేవుడు. నాలుగవది, మనం గమనిస్తే లోక పాపములను మోసుకొని పోయినటువంటి దేవుని గొర్రె పిల్లని వాక్య భాగం చూస్తాం. పిల్లలు గమనించండి. 5వ విషయం గమనిస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఆయన మాట్లాడుతూ, యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ అధ్యాయం 12వ వచనం మరోసారి ధ్యానించుకున్న పిల్లలు గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయం మరియు మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి ప్రియులారా, మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే నేను లోకమునకు వెలుగును అని మాట్లాడుతున్నాడు. చీకటిలో ఉన్నవారు ఆశ్చర్యకరమైన తనకు వెలుగులోనికి మనల్ని పిలిచాడు. మనమందరము చీకటిలో ఉన్నాడు, పాపంలో చీకటి. అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. పిల్లరా, పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని మాట్లాడినట్లుగా రోమపత్రికలో భక్తుడైన పౌలు గారు రోమీయులకు రాస్తారు, పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని మాట్లాడినటువంటి పరిశుద్ధాత్మని యొక్క మాటలు. పిల్లరా, లోకమంతా చీకటిలో ఉంది, పాప మార్గములో ఉంది, నాశన మార్గములో ఉంది. వ్యాధులు, బాధలు, కరువులు, ఖడ్గము, నరకము, ఇవన్నీ వేదనలు చీకటికి సాదృశ్యం. పిల్లలు, చీకటిలో ఉన్న ఈ లోకానికి పిల్లలు ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చానని మాట్లాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఈ లోకానికి వెలిగి ఇవ్వటానికి ఆయన వెలుగుగా వచ్చారని అర్థం. ఆయన వెలుగు, లోకమునకు వెలుగు. హీఈస్ ద లైట్, లైట్ ఆఫ్ ది వరల్డ్.
ఆయన లోకమునకు వెలుగు అని యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే మనల్ని వెలిగించడానికి వచ్చిన ఆయన వెలుగని అర్థం. పిల్లరా, దేవునికి మహిమ కలుగునుగా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, కాబట్టి ఒకటి, ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బాప్తిస్మం ఇవ్వగలిగినటువంటి అధికారము కలిగిన దేవుడు. రెండు, వాక్యమైన దేవుడు. పిల్లరా, మూడవది, ఆయన లోకమునకు పాపములను తీసివేయటానికి వచ్చినటువంటి అధికారము కలిగిన దేవుడు. లోక పాపములు మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. నాలుగవది, ఆయన లోకములో చీకటిలో ఉన్న లోకానికి ఆయనే వెలుగుగా వచ్చాడని దేవుని వాక్య భాగం. దేవుని వాక్యం అంటుంది. పిల్లలు గమనించండి, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెనని యోహాను సువార్త 1వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండానని మాట్లాడుతున్నాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆయన వెలిగించడానికి వచ్చినటువంటి ఈజ్ ద లైట్. ఆయన వెలుగు. కాబట్టి మనం ఆయన వెలుగులో సంచరించాలని కోరుకుంటున్నాడు. చీకటిలో ఉన్నటువంటి మనం ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ప్రియులుగా, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము అని మాట్లాడుతూ ఎఫెసీ పత్రికలో భక్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి మాటలు మనం చూద్దాం. ప్రియులుగా, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు పూర్వమందు చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. పిల్లలు గమనించండి, వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యము అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా ఈ లోకములో నీతిలో కదా, మంచితనం, సత్యము అనుసరించి నడుచుకోవాలని, వాక్యానుసారంగా నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. వెలుగు సంబంధులుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. వెలుగులో నడవాలని కోరుకుంటున్నాడు. వెలుగు ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాడు ప్రియులనా. కాబట్టి ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనంలో సమరయులు మాట్లాడుతూ ఆయన ఎవరో ఆయన గురించి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. 4వ అధ్యాయం. ప్రియులారా, సమరయ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు సమరయ స్త్రీ మాటలు విని, నేను చేసినవని నాతో చెప్పినవని మీరు చూదురు గాని రండని ఆ గ్రామాన్ని ప్రభు దగ్గరికి నడిపించింది. ఒకే ఒక్క మాట ప్రభు తన యొక్క జీవితాన్ని మార్చివేసింది. పిల్లలు తాను కుండను విడిచిపెట్టి గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామ ప్రజలందరితో కూడా నేను చేసినవని నాతో చెప్పినవానని చూదురు గాని రండని గ్రామాన్ని ప్రభు పాదాల దగ్గరికి నడిపించింది. పిల్లరా, నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధం ఉండమని ఆయన వేడుకునేది గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి గాక మా మట్టుకే మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకొనుచున్నామని నమ్ముచున్నామని దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, యేసయ్య మాటలు 2 దినాలు సమరయులతో ఉన్నటువంటి ప్రభువారు వారు దేవుని యొక్క విషయాలు, దేవుని మాటలు బోధించినప్పుడు పిల్లలు వారు ప్రభువారి మాటలు విన్నటువంటి ఆ గ్రామం అంతా కూడా మారిపోయింది. అప్పుడు అంటున్నారు, అమ్మా, నువ్వు చెప్పిన మాట ప్రకారం కాకుండా
మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్ముచున్నాము. కాబట్టి ప్రభువారు ఎవరిని లేఖనాలు సెలవిస్తున్నట్టే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి లోకరక్షకుడిని, లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడిని పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకుంటున్నాం. యోహాను పత్రికలో కూడా భక్తుడైన యోహాను గారు రాస్తున్నటువంటి పత్రికలో, మొదటి పత్రికలో మనం గమనిస్తే 4వ అధ్యాయము 12వ వచనం చివరి భాగంలో మనం చూద్దాం. 14వ వచనం చూద్దాం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వారిలో దేవుడు నిలిచుండును, వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందును నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియులారా గమనించండి, యోహాను భక్తుడు కూడా పరిశుద్ధాత్మతో తను చూచిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని సాక్ష్యం ఇస్తున్నటువంటి, ప్రభుతో సన్నిహితంగా ఉన్నటువంటి చిన్నవాడైనటువంటి శిష్యుడు, యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడని, యేసు ప్రేమించిన శిష్యుడని యోహాను గారికి దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడై తెలియజేస్తున్నటువంటి మాటలు, తన తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండడానికి ఈ లోకానికి పంపినాడని మేము చూచి సాక్ష్యం ఇస్తున్నామని సాక్ష్యం ఇస్తున్నటువంటి మాటలు. కాబట్టి ప్రభువారు ఎవరు అంటే ఈ లోకానికి వచ్చిన లోకరక్షకుడు అని, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి జగద్రక్షకుడు, లోకరక్షకుడు అని అర్థం. లోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. లోకములో ఏముందంట? యోహాను సువార్త 2వ అధ్యాయం 15-16 వచనాల్లో లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవూడము, మనుషులు వీటి చేత పట్టబడి నశించిపోయి ఉండగా పాపంలో ఈ పాపానికి జీతం మరణం వస్తూ, మరణము ద్వారా నిత్య నరకానికి వెళుతున్న మానవాళి రక్షించడానికి పిల్లల లోకరక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి వాడు, పాపముల నుంచి రక్షించడానికి వచ్చాడు, పాతాళం నుంచి రక్షించడానికి వచ్చాడు, మరణం నుంచి రక్షించడానికి వచ్చాడు, నరకము నుంచి విమోచించడానికి వచ్చినటువంటి వాడు. వీటి నుంచి విడిపించడానికి సిలువలో ఆయన నరక యాతన అనుభవించి మనలను సిలువలో మన కోసం మరణించి తిరిగి లేచి, సమాధి చేయబడి తిరిగి లేచి, నరక యాతనలో జయించి తిరిగి లేచి లోకాన్ని రక్షించినటువంటి లోకరక్షకుడు అని అర్థం. పిల్లల యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో అనుకుంటున్నారు. ఈయన ఎవరంటే ఈయన లోకాన్ని రక్షించినటువంటి, లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు, లోకాన్ని రక్షించడానికి సిలువలో ప్రాణం ఇచ్చి తిరిగి లేచి జయించి లోకాన్ని రక్షించినటువంటి లోకరక్షకుడు అని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఈయన ఎవరో అని ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఈయన ఎవరంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతూ భక్తుడైన మత్తయి గారు రాస్తున్నటువంటి మాటలు, ఈయన పాపములను క్షమించుటకు అధికారము కలిగిన వాడు. 9వ అధ్యాయం 6వ వచనం, అయినను పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకొనగలరని చెప్పి ఆయన పక్షవాయుగలవనని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని ఇంటికి పోమని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవునిని మహిమపరిచెడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే పాపములు క్షమించుటకు అధికారము కలిగినటువంటి దేవుడు. అధికారము కలిగినటువంటి దేవుడు అని అర్థం.
పిల్లలు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన తన శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే అందరిని శిష్యులుగా చేయడి. తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుడని ఆయన నామంలో బాప్తిస్మం ఇస్తూ అందరినీ శిష్యులుగా చేయమని ఆయన అంటాడు. పరలోకంలోనూ భూలోకంలోనూ సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నదని మాట్లాడుతున్నాడు. అవును ప్రియులారా, సర్వాధికారము కలిగినటువంటి అధికారము, సర్వాధికారి అయినటువంటి దేవుడు, పాపములు క్షమించే అధికారము కలిగిన వాడు, శిక్షను తప్పించే అధికారము కలిగిన వాడు, నరకము తప్పించగలిగిన అధికారము కలిగిన వాడు, ప్రియులారా మరణమును పాతాళమును తప్పించే అధికారం కలిగినటువంటి వాడిని బైబిల్ గ్రంథంలో తేటగా మనం చూస్తున్నాం. ప్రభువారు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే పాపములు క్షమించుటకు అధికారం కలిగిన దేవుడు అని అర్థం. మనకు 7వ విషయం మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లుగా, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని, ఆరాధించు కాలము వచ్చేడు దాన్ని సమరస్త్రీతో మాట్లాడుతూ ప్రభువారు, దేవుడు ఆత్మ, దేవుడు వాక్యము, వాక్య స్వరూపి, ప్రేమ స్వరూపి, నీతి స్వరూపుడు, మహిమ స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు. పిల్లలు గమనించండి, ఆత్మ అయి ఉన్నటువంటి దేవుడు అని అర్థం. పిల్లలు యేసుక్రీస్తు ప్రభువారే ఆత్మ, ప్రభువే ఆత్మ అనే దేవుని వాక్య భాగంలో తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ప్రభువే ఆత్మ. కాబట్టి ఆత్మ దేవుడు ఆయన. కాబట్టి ఆత్మ చేత మనం నింపబడి ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే ఈ లోకం. ఆత్మ చేత శరీర క్రియలు చంపాలంట. పిల్లలు గమనించండి, ఆత్మను ఆర్పుకోవద్దని మాట్లాడుతున్నాడు భక్తుడు ఎఫెసీ పత్రికలో. ఆత్మను దుఃఖపరచొద్దని మాట్లాడుతున్నాడు. ఆత్మను ఆర్పి వేసుకోకూడదని మాట్లాడు. కాబట్టి ఈ లోకంలో మనం ప్రియులారా దేవుని ఆత్మను సంపాదించుకొని ఈ లోకంలో మనం ముందుకు కొనసాగాలి. ప్రియులారా గమనించండి, ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లరా, శిష్యులు తన అంత అద్భుతం చేసిన సముద్రమే నడిచి వస్తూ తన పిల్లలు కాపాడటానికి కోసం సముద్రమే నడిచి వచ్చినప్పుడు ఆయన దెయ్యం అనుకున్నారు. గాలి మీద, సముద్రం మీద, తుఫాను మీద అధికారం గద్దించినప్పుడు నిమ్మళమై ఊరుకున్నప్పుడు అవి ఈయన ఎవరో, ఈయనకి గాలి, తుఫాను, సముద్రము లోబడుతుందని వాళ్ళు స్టన్నైపోయారు. కాబట్టి ఎవరు వాళ్ళకు అర్థం కాలేదు. కాబట్టి పిల్లలు ఈ రోజున మనం యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. ఒకటి, నా పరిశుద్ధ ఆత్మ ఇవ్వగలిగినటువంటి, పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇవ్వగలిగినటువంటి వారని. ఒకటి, ఆయనే వాక్యమైన దేవుడని, వాక్యమే దేవుడై ఉన్నటువంటి దేవుడని దేవుని వచ్చిన లేఖన ప్రకారం మనం చూస్తున్నాం. మూడోది మనం గమనిస్తాం, ఈ లోకానికి వెలుగా, లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్లని, మధ్యవర్తిగా వచ్చినటువంటి వాడిని, మానవుల పాపముల విమోచన కోసం ఈ లోకానికి తన బలాన్ని, తన జ్ఞానాన్ని, తన సమస్త మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తును వచ్చినటువంటి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి పాప పరిహారం చేసినటువంటి వాడని. నాలుగోది, ఈ లోకములో చీకటిలో సంచరిస్తున్న మానవాళి, మరణ అపాయం, మరణము, చీకటి, పాపము, శాపము, ఇవన్నీ లోకములు వెళుతున్న సమయంలో చీకటిలో ఉన్న వారికి ఆయన వెలిగివ్వటానికి వచ్చినట్లుగా దేవుని వాక్య భాగం ద్వారా చూస్తున్నాం. ప్రియులారా, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వెలుగై ఉన్నారని
యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆయన వెలుగని మనం ఈ రోజున తెలుసుకుంటున్నాం పిల్లలు. 5వ విషయం మనం గమనిస్తే ఆయన ఎవరంటే 4:42 యోహాను సువార్తలో ఈయన లోక రక్షకుడని సంఘం స్టేట్మెంట్ ఇస్తుంది. సమరయులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయన మాటలు విని ఆయన చేసిన కార్యాలు చూసి ఇక మీదట నిన్ను బట్టి కాకుండా, నీవు చెప్పిన మాట ప్రకారం కాకుండా మా మట్టుకు మేము విని ఈయన లోకరక్షకుడిని గ్రహిస్తున్నామని సమరయులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈయన లోకరక్షకుడు. యోహాను భక్తుడు కూడా ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై చూచిన దాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఈ లోకానికి రక్షకుడుగా ఉండడానికి పంపి ఉన్నాడని చూచి ఎరిగి మేము సాక్ష్యం ఇస్తున్నామని మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే లోక రక్షకుడు అని అర్థమవుతా ఉంది. లోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. లోకములో శరీరాశ, నేత్రాశ, జీవము, ఈ లోక స్నేహము దేవునికి వైరం. మనుషులందరూ ఈ లోక స్నేహం చేస్తూ పాపులుగా మార్చబడి శాపగ్రస్తులై మరణానికి, రెండవ మరణానికి పాత్రులై ఉండగా పిల్లరా విడిపించడానికి ఆయన లోకరక్షకుడిగా వచ్చినట్లుగా దేవుని వాక్య భాగం చూస్తే ఈయన ఎవరంటే పాపములను తీసివేయటకు అధికారము కలిగిన దేవుడు. పరలోకములో, భూలోకములో, పాతాళలోకములో అధికారము కలిగిన దేవుడు. మరణం యొక్కయు, పాతాళలోకం యొక్కయు తాళ చేతులు నా స్వాధీనములో ఉన్నది, సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నదని ఆయనే స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి దినాలు ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం పాపములను క్షమించుటకు అధికారం కలిగిన దేవుడు. 7వది గమనిస్తే యోహాను 4:24లో ఆయన ఆత్మ అయినటువంటి దేవుడు. ఎవరు ఆయన కోరుకుంటారు, ఎవరు ఇష్టపడతారో, ఎవరు ఆత్మచేత నింపబడతారు వారి ధన్యులని దేవుని వాక్యం. ఆత్మ విషయమై దీనులైన ధన్యులని, పరలోక రాజ్యము వారిది అంటున్నారు. ఆత్మను కోరుకుని వారికి నేను ఇస్తానని మాట్లాడు, రక్షణ కోరుకుని వారికి నేను ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఆత్మ కొరకు ఎవరైతే పరితపిస్తారో, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపమని ఎవరైతే అడుగుతారో, ఆయన తన ఆత్మతో నింపి మనల్ని బలవంతులుగా, లోకాన్ని, సాతాన్ని, సమస్తాన్ని జయించే వారిగా చేస్తాడు. ఆత్మస్వరూపి అయిన ఆత్మస్వరూపి యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ప్రభునందు విశ్వాసం ఉంచుదాం, ఆయన ఇచ్చే రక్షణ పొందుకుందాం, ఆయన ఇచ్చే పాప క్షమాపణ పొందుకుందాం, ఆయనను వేడుకొని నీ పరిశుద్ధాత్మతను నింపమని అడుగుదాం. లోకరక్షకుడా, వెలుగైన మా యేసయ్య మమ్మల్ని వెలుగుతో నింపయ్యా, వెలుగులో నడుచుకునే వారిగా, వెలుగులో ప్రవర్తించే వారిగా ఆయుధపరచమని అడుగుదాం. మా పాపములన్నిటినీ క్షమించిన మా ప్రభువాన్ని స్తుతిద్దాం. వాక్యమైన దేవా, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడయ్యున్న మా దేవ. యేసయ్యా, వాక్యమైన యేసయ్యా, దేవానికి వందనాలు. నిన్ను తెలుసుకొని వాక్యాన్ని గౌరవిస్తూ, వాక్యమే దేవుడని గౌరవిస్తూ వాక్యానుసారం ప్రవర్తించడం మాకు నేర్పించయ్యా. వాక్యాన్ని గౌరవించే జ్ఞానం, వాక్యాన్ని చదువుకునే జ్ఞానం, వాక్యాన్ని ధ్యానించే జ్ఞానం, వాక్యాన్ని నేర్చుకునే జ్ఞానం, వాక్యాన్ని నింపుకునే జ్ఞానం తెచ్చి ఈ సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ బిడ్డలను బలపరచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.